భగవతి శరణం. శ్రీదేవి భాగవతం. రచన సుబ్రహ్మణ్యం పిళ్ళై గిరిధరన్ గారు. వ్యాఖ్యానము శ్రీమతి మిట్టాలక్ష్మి. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. విష్ణువు యదుకులమునందు అవతరించెను. యయాతి యొక్క వంశజుని పేరు శూరసేనుడు. అతడు మధురా నగరమునకు రాజయ్యెను. శూరసేనుని పుత్రుడు వసుదేవుడు. ఉగ్రసేనుని పుత్రుడు కంసుడు. వరుణుడు అదితికి ఇచ్చిన శాపం వలన కశ్యపుని ధర్మపత్ని అయి ఈ జగత్తునకు వచ్చెను. దేవకుడు తన కుమార్తెయగు దేవకిని వసుదేవునకు ఇచ్చి వివాహం చేసెను. వసుదేవుడు దేవకిని స్వయంగా రథముపై తీసుకుని వెళ్ళు సమయంలో ఆకాశవాణి, కంస, దేవకి అష్టమపుత్రుడు నిన్ను సంహరించును అని పలికెను. కంసుడు దేవకిని తుదముట్టించినచో నాకు కీడు జరగదు అని ఆలోచించి దేవకిని ఖడ్గముతో చంపబూనెను. అప్పుడు వసుదేవుడు దేవకికి పుట్టే బిడ్డలందరినీ నీకు అప్పజెబుతానని మాట ఇచ్చెను. ఆ మాటతో దేవకిని విడిచిపెట్టి కారాగారమున ఉంచెను. దేవకి వసుదేవులు అన్యోన్యతతో ఒక పుత్రుడు ఉదయించెను. అయితే వసుదేవుడు మాట ప్రకారం ఆ బిడ్డను కంసునికి అప్పగించగా కంసుడు వసుదేవుని ధైర్యము చూచి ఈ బాలుడు నాకు మృత్యువు కాదు, 8వ బాలకుడే నాకు మృత్యువు కనుక ఈ బాలుని తీసుకుని వెళ్ళుము అని చెప్పెను. కంసుడు ఇంటికి చేరుకోగానే నారదుడు వచ్చి కంస, దేవతల మాయ నీకు తెలియదు, తెలిసి శత్రువును వదిలిపెట్టావు అని చెప్పి తన దారిన వెళ్ళిపోయాను. కంసుడు బాలకులను తెప్పించుకుని రాతి మీద విసిరి కొట్టెను. దేవకి గర్భమున జన్మించిన 6 బాలకులు వధింపబడిరి. 7వసారి శేషనాగుడు తన అంశతో దేవకి గర్భాన చేరెను. యోగమాయ బలవంతముగా ఆ గర్భమును తీసుకుని రోహిణి గర్భమందు ప్రవేశపెట్టెను. దేవకి 5వ నెల గర్భములోనే గర్భస్రావమయ్యేనని అందరికీ కంసునికి తెలిపిరి. దేవకి గర్భమునందు భగవంతుడే అష్టమ శిశువుగా ప్రకటమయ్యెను. బలరాముడిగా శేషుని అంశ, ఇంద్రుడు అర్జునుడై భూతలమునకు వచ్చెను. సూర్యుని అంశతో కర్ణుడు, విదురుడుగా యమధర్మరాజు అంశ, ద్రోణాచార్యుడు బృహస్పతి అంశ, అశ్వత్థామ రుద్రుని అంశ, సముద్రుడు శంతనుడయ్యెను. శంతనుని సతి గంగ. దుర్యోధనుడు కలి యొక్క అంశ, శకుని ద్వాపర అంశ అని, దుష్టద్యుమ్నుడు అగ్ని అంశతో, శిఖండి రాక్షస అంశతో, ప్రద్యుమ్నుడు సనత్కుమారుని అంశ, ద్రుపదుడు వరుణుని అంశ, భగవతి లక్ష్మి అంశ ద్రౌపది అయి ద్రౌపది యొక్క కుమారులు విశ్వదేవుని అంశలు, సిద్ధి కుంతిగా, ధృతి మాద్రిగా, మతి గాంధారిగా ఈ భూమండలమున శోభను పెంపొందింపసాగిరి. శ్రీకృష్ణుని ధర్మపత్నులుగా స్వర్గమునందలి దివ్య రమణీమణులు, ఇంద్రుని ప్రేరణతో రాజులు రాక్షసులు జన్మించిరి. హిరణ్యకశిపుని అంశతో శిశుపాలుడు, విప్రతిత్తి అంశతో జరాసంధుడు జన్మించిరి. ప్రహ్లాదుడు శల్యుడై అవతరించెను. కాలనేమి కంసుడయ్యెను. అరిష్టాసురుడు కోలయ పీడనమను ఏనుగుగా విఖ్యాతిగాంచెను. బలిపుత్రిక పూతన అయ్యెను. ఆమె కనిష్ట సోదరుడు బకాసురుడయ్యెను. యముడు, రుద్రుడు, కాముడు, క్రోధుడు 4 అంశలతో మహాబలశాలి అయిన అశ్వత్థామ జన్మించెను. భగవదంశ అవతార ప్రసంగము వినినవారు సమస్త పాపముల నుండి విముక్తులు అగుదురు. కంసుడు దేవకి యొక్క 6 కుమారులను చంపివేశను. 10వ మాసము శుభకరమైన శ్రావణముగా ఉండెను. శ్రావణ శుక్లపక్షము మొదలుకొని భాద్రపద అమావాస్య వరకు శ్రావణమని అంగీకరించు వారి సిద్ధాంత కథనము ఇది. ఆ మాసమున కృష్ణపక్ష అష్టమి తిథియందు రోహిణి నక్షత్రము ప్రవేశించెను. ఆకాశవాణి
వసుదేవుని సంబోధించుచు ఇట్లు పలికెను. వసుదేవా, నీవు ఈ బాలకుని తీసుకొని వెంటనే గోకులమునకు వెళ్ళుము. ఈ బాలుని నీవు నందుని భవనమున వదిలి అచట నుండి యోగమాయను తీసుకొని రమ్ము అని చెప్పగా వసుదేవుడు సునాయాసముగా యమునను దాటెను. యశోద యోగమాయతో దివ్య రూపమును ధరించి ఆ దేవి పూర్ణ అంశతో వేంచేసియుండెను. సర్వేశ్వరి భగవతి స్వయముగా దాసీవేషమును ధరించియుండెను. ఆమె బాలికనెత్తుకుని బయటకు వచ్చెను. దేవకి శయ్య మీద ఆ బాలికను పరుండబెట్టెను. కన్య ఏడుపును విని కంసునికి వార్తను తెలిపిరి. వసుదేవుడు ఆ కన్యను కంసుని చేతులలో పెట్టెను. అతడు ఆ కన్యను రాతి మీద విసిరికొట్టుటకు ఉద్యమించెను. అంతలోనే ఆ కన్య చేతి నుండి జారి ఆకాశమునకు వెళ్ళిపోయెను. ఓరి పాపి, నన్ను చంపుట వలన నీకే ప్రయోజనం సిద్ధించును? నీ ప్రబల శత్రువైన వాడు జీవించుయున్నాడు అని పలికి కళ్యాణ స్వరూపిణియగు దేవి స్వేచ్ఛగా ఆకాశమునందు విరాజమానురాలయ్యెను. బకాసురుడు, ధేనుకాసురుడు, వశ్చాసురుడు మొదలుగా గల సకల దానవులను పిలిపించెను. వారితో కంసుడు ఇట్లు పలికెను. బాలుడు ఎక్కడ పుట్టినను చంపివేయుడు. పూతన నందునింటికి వెళ్ళి కృష్ణుని చంపుటకు పాలిచ్చేదనని ఒడిలోకి తీసుకొనగానే ఆమె శరీరంలోని రక్తమునంతయు త్రాగి ప్రాణములు తీసివేసిన కృష్ణుడు. కొంతకాలమునకు బకాసురుడు, వశ్చాసురుడు, ధేనుకాసురుడు, ప్రలంబుడు శ్రీకృష్ణుని చేతిలో వధింపబడిరి. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమును చిటికిన వేలుతో ఎత్తెను. శ్రీకృష్ణ బలరాములను తీసుకొని రమ్మని అక్రూరుని కంసుడు ఆదేశించెను. అక్రూరుడు మహద్భాగ్యంగా భావించి శ్రీకృష్ణ బలరాములను మధురకు రథంపై తీసుకొని వచ్చెను. కువలయా పీడనమను ఏనుగును చాణూర ముష్టకుల ప్రాణములను హరించెను. కృష్ణుడు కంసుని వధించి తల్లిదండ్రులను బంధముక్తులను గావించెను. ఉగ్రసేనుని రాజ్య సింహాసనంపై కూర్చుండబెట్టెను. సాందీపని ఆశ్రమమున శ్రీకృష్ణ బలరాములు సకల విద్యలను అభ్యసించిరి. జరాసంధుడు 17 సార్లు మధురపై దండెత్తెను. జరాసంధుని ఆగడములకు భయపడి సముద్రమునందు గాని పర్వతములపై గాని తలదాచుకునవలనని యాదవులందరూ భావించిరి. యాదవులందరూ మధురను వదిలి ద్వారకా నగరమును నిర్మించి నివసింపసాగిరి. ఒకనాడు కాలయవనుడు కృష్ణుని తరుముసాగెను. అక్కడ ఒక గుహలో ముచుకుందుడు అను ముని నిద్రించుచుండెను. శ్రీకృష్ణుడు వెంటనే గుహలో దూరి అంతర్ధానం కాగా నిద్రించుచున్నది శ్రీకృష్ణుడే అని తలిచి ముచుకుందుని కాలితో తన్నెను. ముచుకుందుడు కళ్ళు తెరవగానే ఎదురుగా ఉన్న కాలయవనుడు కాలి భస్మమాయెను. ముచుకుందునకు శ్రీకృష్ణుని దర్శన భాగ్యమయ్యెను. రుక్మిణీ స్వయంవరమున శిశుపాలనకి వివాహం చేయుటకు సన్నాహములు జరుగుచున్నవని తెలుసుకుని శ్రీకృష్ణుడు రుక్మిణి అపహరించి రాక్షస వివాహ పద్ధతిన పరిణయమాడెను. జాంబవతిని, సత్యభామను, మిత్రవిందను, కాళిందిని, లక్ష్మణను, భద్రను, నాగ్నజితిని 8 మంది భార్యలను చేసుకొనెను. రుక్మిణీ గర్భము నుండి ప్రద్యుమ్నుడు జన్మించెను. ప్రద్యుమ్నుని పురిటింటిలో ఉండగానే శంబరాసురుడు అపహరించి తీసుకొని పోయెను. శ్రీకృష్ణుడు వృత్తాసురాది దైత్యులను మట్టుబెట్టి భగవతిని శరణుజొచ్చెను. భగవతితో, మాత, ఎవరో మాయావి నా కుమారుని అపహరించెను. జనని, నీ చరిత్ర అత్యంత గుప్తము. దీనిని తెలుసుకొనుటలో నేనును అసమర్థుడనైతని. అంబిక, ఇది నీవు రచించిన మాయయే. నేను పుత్రోత్సాహంతో ఉండగానే విరహబాధను నా తల మీద పెట్టితివి అని శ్రీకృష్ణుడు భగవతిని వేడుకొని స్తుతించగా భగవతి ఆయన ఎదుట సాక్షాత్కారమయ్యెను. దేవేశ్వర, శోకింపవలదు. ఇది పూర్వజన్మ శాపము. శంబరాసురుడు నీ కుమారుని అపహరించి తీసుకుని వెళ్ళను. 16 సంవత్సరములు నిండగానే నీ కుమారుడు శంబరాసురుని వధించి తిరిగి రాగలడు అని పలికి ప్రచండ పరాక్రమ సంపన్నురాలగు భగవతి చండిక అదృశ్యమయ్యను. జనమేజయుడు వ్యాసునితో, శ్రీకృష్ణుని యందు సకల శక్తులు ఉన్నప్పటికీ తన పుత్రుడు అపహరింపబడును. శంబరాసురునికి ఈ శక్తి ఎలా సాధ్యమైంది అని అడిగెను. వ్యాసుడు, రాజా, మాయయందు చాలా గుణములు మానవునికి ప్రవేశించును. ఆకలి దప్పులు, నిద్రాభయములు, అలసత్వము, శోకమోహములు, సంశయములు, సంతోషములు, అభిమానము, వృద్ధాప్యము, మృత్యువు, అజ్ఞానము,
గ్లాని, వైరము, ఈర్ష్య, దంభము, దర్పము, మదము, శ్రమ ఇవన్నీ దేహం వెంటనే ఉత్పన్నములగును. జాంబవతి శ్రీకృష్ణునితో, ప్రభు, నాకు కూడా యోగ్యుడైన పుత్రుని ప్రసాదించమని వేడుకొనెను. భగవంతుడు పుత్రాభిలాషి అయి తపస్సునకు పూనుకొనెను. శంకరుడు ప్రసన్నుడై సౌమ్య రూపమున దర్శనమొసగెను. శ్రీకృష్ణ, నేను నీ ఉత్తమ తపస్సు చేత ప్రసన్నుడనైతిని, వరమును కోరుకొనుము, నెరవేర్చెదను అనెను. శంకరుని చూచి దేవకీనందనుడు నందివాహనుని స్తుతించెను. శంకరుడు, శ్రీకృష్ణ, నీకు అనేక మంది పుత్రులు కలుగుదురు, 16,000 మంది భార్యలు నీతో సుఖింతురు, వారికి 10 మంది పుత్రులు కలిగి బలవంతులగుదురు. పార్వతీదేవి, శ్రీకృష్ణ, నీవు 100 సంవత్సరములు గడిచిన తరువాత బ్రాహ్మణ శాపము, గాంధారి శాపముతో నీ కులము అంతమందును. నీ పుత్రులు తమలో తాము పోట్లాడుకుని మరణించెదరు. నీవు బలరామునితో కలిసి పరమధామమును చేరుకొందువు అని చెప్పి పార్వతీ పరమేశ్వర్లు అంతర్ధానమైరి. భగవతి భువనేశ్వరి శాసనం మాత్రమే అమలు జరుగును. మనము భగవతి చరణ కమలములను నిరంతరము ధ్యానించుచుండవలనని తెలుసుకొనవలను. ఈ పురాణము వినినవారు గొప్ప భాగ్యశాలురు అగుదురు. ఓం శ్రీ మాత్రే నమః. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.